హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మీస్ వంటిల్లు. ఈరోజు వీడియోలో మనం జున్ను ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇందులో రెడీమేడ్ జున్ను పౌడర్స్ అమ్ముతారు కదండి, అవేమీ యూజ్ చేయకుండా ప్యూర్గా జున్ను పాలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన విధంగా చేస్తే మీరు పర్ఫెక్ట్ జున్ను ఎంతో ఈజీగా చేసేస్తారండి. చూసారా అసలు ఎంత పర్ఫెక్ట్గా జున్ను ముక్కలా వచ్చింది కదా. ఇలా వస్తుంది మీకు నేను చెప్పిన విధంగా ఫాలో అవుతే. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎంతో టేస్టీగా ఉండే జున్ను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. జున్ను చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. జున్ను పాలు, నేను ఇక్కడ గేదె పాలు తీసుకుంటున్నానండి. మొదటి రోజు జున్ను పాలు మనకి లెక్క ఏంటంటే 1 లీటర్ మొదటి రోజు జున్ను పాలకి 4 లీటర్లు ప్యాకెట్ పాలు కానీ లేదంటే గేదె పాలు కానీ పడుతుందండి. మనం 3 రోజుల దాకా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండో రోజు జున్ను పాలు తీసుకున్నారనుకోండి, ఈ గేదె పాలు కొంచెం తగ్గించి తీసుకోండి. 3వ రోజు అయితే ఇంక అసలు మామూలు మన ప్యాకెట్ పాలు కానీ గేదె పాలు కానీ ఏమీ కలపక్కర్లేదండి. ఉన్న పాలు ఉన్నట్టు చేసేసుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి ప్యాకెట్ పాలు ఇవి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ రెండు కలిపి నాకు లీటర్ పాలు అవుతున్నాయండి. ఈ జున్ను పాలు ఈ ప్యాకెట్ పాలు రెండు కలిపి లీటర్ పాలు అవుతున్నాయి. అందుకని బెల్లం దిమ్మ ఇలాంటివి నేను 2 దిమ్మలు తీసుకుని కోరుకున్నానండి. నాకు ఇది 400 గ్రాముల దాకా వచ్చింది. మీ టేస్ట్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 2 టీ స్పూన్స్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ యాలకుల పొడి. ఇప్పుడు జున్ను చేసుకునే ప్రొసీజర్ చూద్దామండి. ముందుగా ఏదన్నా ఒక గిన్నె తీసుకుని అందులో మనం జున్ను పాలను పోసుకుందాం. ఇప్పుడు ఇందులోకే మనం తీసుకున్న ప్యాకెట్ పాలు కూడా పోసి ఒకసారి కలుపుకుందాం అండి. ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం అండి. బెల్లం ఇలా తురిమి తీసుకోవడం వల్ల తొందరగా కలుస్తుందండి. ఇలా బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగిపోయిందండి. నెక్స్ట్ మనం ఒక స్ట్రైనర్ తీసుకుని దీన్ని ఒక గిన్నెలోకి వడగట్టుకుందాం. బెల్లంలో చెత్త అన్న ఉంటే పోతుంది. మనం ఏదైతే గిన్నెలో వండుకుంటున్నామో ఆ గిన్నెలో వెల్తిగానే పోసుకోవాలండి జున్ను పాలు. ఎందుకంటే ఉడికే కొద్దీ కొంచెం పొంగినట్టు అవుతుంది, అందుకని వెల్తిగానే తీసుకోవాలి. చూసారా, ఇంత వెల్తిగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న మిరియాల పొడి, యాలకుల పొడి వేసుకుందాం అండి. ఈ మిరియాల పొడి, యాలకుల పొడి వాతం చేయకుండా ఉంటుందని వేసుకుంటారండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది వేయడం వల్ల, అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ గిన్నెని మనం ఒక కుక్కర్లో పెట్టుకోవాలండి. అడుగుని కొన్ని నీళ్లు పోసుకుని ఇలాంటి ఒక స్టాండ్ని వేసాను నేను. దాని మీద ఈ గిన్నె పెట్టానండి. ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టకూడదండి, ముందర హై ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇప్పుడు మనం కుక్కర్ ఇలా మూత పెట్టేసి మనం ఇది విజిల్ పెట్టకుండా ఉడికించుకోవాలండి జున్నుని. ముందర నేను హై ఫ్లేమ్లో పెడుతున్నాను. మీరు కావాలంటే ఏదన్నా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని వండుకోవచ్చండి. సేమ్ నేను చెప్పిన ఇదే ప్రొసీజర్లో. పూర్వం కట్టెల పొయ్యి మీద పెద్ద పెద్ద దబరా గిన్నెల్లో చేసుకునేవారండి. అప్పుడంటే ఉమ్మడి కుటుంబాలు కదా, అందుకని ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకునేవారు. మునుపు మనకి జున్ను పాలు బాగా రేర్గా దొరికేవండి. అవి కూడా పల్లెటూరులో మాత్రమే దొరికేవి. ఇప్పుడు సిటీల్లో కూడా దొరికేస్తున్నాయండి, ఫంక్షన్స్లో కూడా పెట్టేస్తున్నారు. ఇప్పుడు జున్ను చేసుకోవడానికి మనకి పౌడర్స్ ఏవో దొరుకుతున్నాయండి, కానీ అయితే అవి మనం ఇంట్లో చేసుకున్నట్టుగా ఉండవండి. నేను చెప్పిన విధంగా చేసుకుని తినండి, జున్ను చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ కావాలని చేసుకుని తింటారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్లోంచి ఇలా ఆవిరి వస్తుంది కదండి, ఇలా వచ్చినప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేయాలి. మధ్య మధ్యలో స్పూన్తో చెక్ చేస్తూ ఉండాలండి. మనకు పాల్లాగా అంటుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించాలి. ఇప్పుడు ఒకసారి జున్ను ఉడికిందో లేదో చూద్దామండి. ఒక స్పూన్ పెట్టి చెక్ చేద్దాము. మనకు నీళ్ళలో వస్తే జున్ను అయిపోయినట్టండి, తెల్లగా పాలలో వస్తే ఇంకొంచెంసేపు ఉడికించాలని అర్థం. ఇప్పుడు మనకి ఇది క్లియర్గానే వచ్చిందండి, నీళ్ళగానే వచ్చింది స్పూను. ఇంక ఇది అయిపోయినట్టే, కట్టేసుకోవచ్చు.
కొంతమంది పల్చటి జున్ను ఇష్టపడతారు, కొంతమంది గట్టిగా ఉన్నది తింటారండి, దాన్నే జున్ను ముక్క అంటారు. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెడీ అయిపోయింది. నేను దీన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి కప్లోంచి డీమోల్డ్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. చూసారండి ఎంత బాగా వచ్చిందో. జున్ను ముక్క అంటాం కదా, అంత గట్టిగా వచ్చింది జున్ను. నేను చెప్పిన కొలతలతో మీరు అందరూ కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.